నమస్తే, మీరు చూస్తున్న టీవీ1. నేను అనిల్. సమాజంలో 80% పైగా ఉన్న మెజార్టీ జనులకే రాజ్యాధికారం దక్కాలన్న లక్ష్యంతో టీవీ9 టీవీ1 చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి స్వాగతం. స్వతంత్రం వచ్చి 63 ఏళ్లు గడిచిన దళిత బహుజన ప్రజల జీవన విధానం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ప్రతిక్షణం బ్రతుకు పోరాటంలో అలసిపోయే దళిత బహుజనులు రాజ్యాధికారం కోసం పోరాటం చేయలేకపోతున్నారు. ఐక్యమవుతున్న దళిత బహుజన వర్గాలను అగ్రవర్ణాలు అడుగడుగున చీల్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. విభజించు పాలించు అనే పద్ధతిలో దళిత బహుజనులను అణచివేస్తూ వారిని రాజ్యాధికారానికి దూరం చేస్తున్నారు. ఓటు విలువ తెలియని పేద ప్రజలు అగ్రవర్ణాల చేతిలో మోసపోతున్నారు. ఇదే అంశాన్ని మనతో చర్చించడానికి మన స్టూడియోకి వచ్చారు ఉస్మానియా యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్, బాటనీ డిపార్ట్మెంట్ హెడ్ ఎస్కే మహమూద్ గారు. దళిత బహుజనులకే రాజ్యాధికారం దక్కాలంటే ఏం చేయాలో వారితోనే చర్చిద్దాం. నమస్కారం అండి మహమూద్ గారు. ముందుగా మీరు మా స్టూడియోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. సార్, మీరు ఉస్మానియా యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. నిజాం కాలేజ్లో బాటనీ డిపార్ట్మెంట్కి హెడ్గా కూడా ఉన్నారు. సార్, మీరు మీ నేపథ్యం గురించి చెప్పండి. అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఈ స్థాయికి ఎలా ఎదిగారో ఒకసారి మాకు చెప్పండి సార్. సార్, బై బర్త్ బేసికల్లీ ఫ్రమ్ మహబూబ్ నగర్ డిస్టిక్, పాలమూరు. కల్వకుడి దగ్గర జూపల్లి అనే చిన్న విలేజ్ సార్. అక్కడ మాది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ప్రొఫెషన్. అక్కడ 5th వరకు అక్కడనే రావడం జరిగింది సార్. తర్వాత 6th to 10th పక్క విలేజ్, ఒక 10 kilometers అపార్ట్ ఆన్ ఫుట్ వెళ్ళి 10th వరకు కంప్లీట్ చేయడం జరిగింది. డైలీ 10 kilometers వీ హ్యావ్ టు మూవ్ టు అండ్ ఫ్రో. దాని తర్వాత ఇంటర్ కల్వకుర్తిలో చేయడం జరిగింది సార్. పక్కనే కల్వకుర్తి, మాది ఎల్లండ మండలంకి వస్తుంది, కానీ కల్వకుర్తి దగ్గర అవుతుంది తాలూకా సిస్టంలో. దాని తర్వాత హైదరాబాద్కి రావడం జరిగింది. బీఎస్సీ న్యూ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. ఇక్కడ ఫస్ట్ ఇయర్ బీఎస్సీ చేసేటప్పుడు నేను ఏసీ గార్డ్ హాస్టల్, ఎస్సీ బాయ్స్ హాస్టల్ ఏసీ గార్డ్. తర్వాత సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ బీఎస్సీలో బీఎస్సీ అప్పుడు నేను ఎస్సీ బాయ్స్ హాస్టల్ అంబర్పేటలో డాక్టర్ ఈశ్వర్ అని నా రూమ్మేట్స్. ఈజ్ అ వెల్ నోన్ డాక్టర్ ఇన్ హోమియోపతి ఆస్పెక్ట్స్. దాని తర్వాత ఉస్మానియా క్యాంపస్కు మూవ్ కావడం జరిగింది. ఎంఎస్సీలో అక్కడ రూమ్ నెంబర్ 63 బి హాస్టల్ ఉండడం జరిగింది. అక్కడ నా రూమ్మేట్స్ సాంబమూర్తి, ఒకటి ఫీజ్ డిపార్ట్మెంట్ వాసుదేవ్, ఇంకో సంతోష్ రెడ్డి, వాళ్ళతో ఉండడం జరిగింది సార్. ఎంఎస్ అయిన తర్వాత పిహెచ్డి ఇక్కడనే కంప్లీట్ చేసి ఇక్కడనే స్టాఫ్ అయింది సార్. తర్వాత పోస్ట్ డాక్టర్ ఇంకోటి డిఎస్టీ యంగ్ సైంటిస్ట్ స్కీమ్ ఒకటి ఉంది సార్, అది కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత పిహెచ్డి ఇక్కడ అయిన తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ జాయిన్ అయిపోయినా సర్వీస్లో 1989లో. నమోద్ గారు, మీరు ఒకటి స్పష్టం చేయండి. మీరు చదువుకున్న రోజుల నుంచి సార్ ఇప్పటి వరకు గ్రామీణ స్థాయిలో విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయి, విద్యా వ్యవస్థ ఎలా ఉంది? అంటే మీరు చెప్పారు చిన్నప్పుడు మీరు నడుచుకుంటూ వెళ్ళి మీ ఊరి నుంచి పక్క ఊరికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి చదివిన రోజులు ఉన్నాయి. అలాగే ఇప్పటికి కూడా చాలా గ్రామాల్లో ఒకటే ఒక ప్యూన్ లాంటి ఒక ఆయన ఉంటాడు, ఆయనే బెల్ కొడతాడు, ఆయనే వస్తాడు, ఆయనే బోర్డు మీద ఆలు రాసి వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్న పిల్లలు అవే రాసుకుని మధ్యాహ్నానికో సాయంత్రానికో ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి మన రాష్ట్రంలో. అయితే విద్యని అందించాలనే ఉద్దేశంతో ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో అలాంటి స్కూళ్ళలో ఎలాంటి ప్రమాణాలు ఉన్నాయో మీరు చెప్పగలుగుతారా? ఒక ప్రొఫెసర్గా చెప్పండి, మీరు మీకున్న అనుభవంతో చెప్పండి సార్. నేను అదే ఎన్వైరన్మెంట్ నుంచి రావడం జరిగింది. యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ద డే సోషల్ సెక్టర్ను టోటల్గా నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు లిబరలైజేషను, గ్లోబలైజేషను, ప్రైవేటైజేషన్ ఆ ముసుగులో ఎడ్యుకేషన్ సిస్టాన్ని మొత్తం ప్రైవేటైజ్ చేయడం జరుగుతుంది. దాన్ని పట్టించుకోవడం లేదు. మీరు మారుమూల గ్రామంలో టీచర్లు టైంకు ఉండరు వాళ్ళు. ఇప్పుడు హ్యామ్లెట్స్, తండాలు, చిన్న చిన్న గ్రామాలు ఎక్కడైతే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండదో అక్కడ చపరాసి అటెండరే ఇక్కడ బెల్ కొట్టడం కానీ వాళ్ళు రాయించడం జరుగుతుంది. చాలా వరకు టీచర్లు ఉండరు, రిక్రూట్మెంట్ ఉండదు, పార్ట్ టైం టీచర్తో ఎడ్యుకేషన్ నడుస్తుంది. ఇప్పుడు స్టూడెంట్స్ ఏదో బెల్ కొట్టిన వాళ్ళు రాసుకొని కొంత ఉప్మా తిని వెళ్ళిపోవడం జరుగుతుంది. వాళ్ళకు అనుకున్న లెవెల్లో ఒక స్టాండర్డ్ ఎడ్యుకేషన్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే పరిస్థితిలో లేదు. దానికి తగ్గట్టుగా చాలా వరకు మార్కెట్లో ఇది కమర్షియలైజ్ అయిపోయింది ఎడ్యుకేషన్. అంత కాన్వెంట్ ఎడ్యుకేషన్ అని, గురుకుల ఎడ్యుకేషన్ అని, ఇప్పుడు నవోదయ ఎడ్యుకేషన్ అని, ఇవన్నీ ఏమేమో ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొచ్చి ఇప్పుడు అంత స్టూడెంట్స్ను, పేరెంట్స్ను కన్ఫ్యూజ్ అవుతున్నారు మార్కెట్లో. ఇప్పుడు ఇవన్నీ తీసేసి మనం ఒక యూనిఫామ్ ఎడ్యుకేషన్ పాలసీ ఇంట్రొడ్యూస్ చేయాలి.
ఓకే, మహమూద్ గారు మీరు చెప్పండి. స్వతంత్రం వచ్చి మనకి 63 ఏళ్ళు గడిచినా కానీ ఇప్పటికీ దళిత బహుజనులు ఎవరైతే మనం మాట్లాడుతున్నామో ఈ మెజారిటీ ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు ఇంకా అభివృద్ధికి దూరంగానే బ్రతుకుతున్నారు, ఇంకా సమస్యలతోనే బ్రతుకుతున్నారు, పాలక వర్గంలో అణచివేయబడుతూనే ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటారు? అంటే ఈ ప్రజలకి రాజ్యాధికారం రాకపోవడానికి కారణం ఏంటంటారు? దీనికి మెయిన్ రీజన్ సార్, ఒకటి ఎడ్యుకేషన్ అనుకున్న లెవెల్లో లేకపోవడం. దళితులకు, ఇప్పుడు దళిత బహుజనులకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ లేదా వాళ్ళు ఎడ్యుకేషన్కి అందుబాటులో లేరు. ఎడ్యుకేషన్ ఉన్న ఫెసిలిటీస్ ఉండవు, స్కూల్స్ ఉండవు, స్కూల్ ఉన్న టీచర్లు ఉండరు. అయితే వీళ్ళు తరతరాల నుంచి ఎడ్యుకేషన్ దూరంగా పెట్టడం జరిగింది, వీళ్ళకు చేయడం జరిగింది గవర్నమెంట్. అయితే వీళ్ళు ఇంకోటి ఎడ్యుకేషన్కు దగ్గరలో రావాలంటే దేర్ షుడ్ బి టోటల్ రిఫార్మ్స్. ఇప్పుడు ఎడ్యుకేషన్ రిఫార్మ్స్, మనుధర్మ శాస్త్రం అమలైనంత కాలం ప్రజలు ఇలా విడివిడిగా ఉండాల్సిందే అంటారా? సార్, ఒకటి మనుధర్మ శాస్త్రము, చతుర్వర్ణ ధర్మాలు, ఇప్పుడు 4 క్లాసెస్ ఉన్నాయి కదా సార్. ఇప్పుడు బ్రాహ్మణ క్షత్రియాల 4 క్లాసెస్. ఈ క్లాస్ బేస్డ్ సొసైటీ, కాస్ట్ బేస్డ్ సొసైటీ కరప్షన్ ఉన్నంత వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు, ఈ దళితులకు అందరికీ రిజర్వేషన్ అనేది ఉండాల్సిందే. ఇంకోటి ఈ రిజర్వేషన్ అనేది జనాభా ప్రాతిపదికన ఉండాలి. ఇప్పుడు ఎస్సీ బీసీ మైనారిటీస్ అరౌండ్ 80% వరకు ఉంటారు, మోర్ దెన్ 80%. వీళ్ళకు రిజర్వేషన్ అంటే ఎడ్యుకేషన్లో రిజర్వేషన్ కావాలి, జాబ్లో రిజర్వేషన్ కావాలి, పొలిటికల్ సిస్టంలో రిజర్వేషన్ కావాలి, చట్టసభల్లో రిజర్వేషన్ అవసరం. ఎందుకంటే సోషల్ జస్టిస్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు సోషల్ జస్టిస్ దట్ ఈస్ విత్ దట్ విల్ గెట్ ద ఈక్వాలిటేరియన్ సొసైటీ. ఇప్పుడు మెరిట్ అనేది తర్వాత. అది కానీ మహమూద్ గారు, మీరు ఒకసారి మనం ఆలోచిస్తే ఏదైతే మీరు చెప్తున్న ఈ రిజర్వేషన్ అనేది ఉందో, మనకు రాజ్యాంగం అమలైనప్పటి నుంచి ఇది అమలు అవుతూనే ఉంది. కానీ దీన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు కూడా జరుగుతూనే ఉన్నాయి, ఒక కుట్ర కూడా జరుగుతూనే ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఉద్యోగాల భర్తీలో అవుట్సోర్సింగ్ వచ్చేసింది, ప్రైవేటైజేషన్ వచ్చేసింది, ఉద్యోగాలు లేవు. మరి ఉద్యోగాలు ఇలాగే కార్పొరేట్ విద్య వచ్చేసిన తర్వాత మరి డబ్బులు పెట్టి చదువుకునేంత స్తోమత లేనప్పుడు, అలాగే మీరు చెప్తున్న ఈ డిఫరెంట్ విద్య ఏదైతే కార్పొరేట్ కమర్షియల్ మారిపోయినప్పుడు, ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైతే ఈ పేదవాళ్ళు ఉన్నారో, పేద ప్రజలు ఉన్నారో, వాళ్ళు ఆ చదువును అందుకోగలుగుతారా అంటారా? సార్, అందుకొరకే ఇప్పుడు ఈ కమర్షియల్ ఎడ్యుకేషన్ మనం గుడ్ బై చెప్పాలి. అసలు ఎడ్యుకేషన్ అనేది గవర్నమెంట్ రన్ చేయాలి. అది ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా రిఫార్మ్ తీసుకొని రావాలి. అది ఒకటి యూనిఫామ్ సిలబస్ ఉండాలి స్కూల్ సిలబస్లో, స్కూల్ ఎడ్యుకేషన్లో. ఇంకోటి కామన్ సిలబస్ ఉండాలి, యూనిఫామ్ సిలబస్ ఉండాలి. ఒక 3 లాంగ్వేజ్ ఫార్ములా ఫాలో కావాలి, దట్ ఈస్ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఉండాలి. ఇంకోటి అక్కడ 3 లాంగ్వేజ్ అంటే మదర్ టంగ్, రీజనల్ లాంగ్వేజ్, నేషనల్ లాంగ్వేజ్ విత్ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్. దాంతోపాటు సైమల్టేనియస్గా మన చాలా పూర్ కాబట్టి మన బహుజనులు ప్రతి మండల్లో, ప్రతి స్కూల్లో గవర్నమెంట్ ఒక స్టాండర్డ్ స్కూల్ నడిపిస్తూ దాంతోపాటుగా పేలగా ఒక హాస్టల్ విత్ మోడర్న్ ఫెసిలిటీస్ డెవలప్ చేయాలి. చేసి మిగతా స్కూల్స్ అన్నీ బ్యాన్ చేయాలి. ఈ స్కూల్స్ అన్నిటికీ మనం ఇంటర్లింకింగ్ పెట్టాలి, ఆన్లైన్ కంప్యూటరైజ్ చేయాలి, నెట్వర్కింగ్ చేయాలి. ఈ స్కూళ్ళల్లో ఒక స్టాండర్డ్, ఒక టాలెంటెడ్ టీచర్లను అపాయింట్ చేయాలి విత్ గుడ్ పే ప్యాకేజ్. అయితే ఇంకోటి, ఈ స్కూల్లో మనం ఆన్లైన్ నెట్వర్కింగ్ చేసినప్పుడు ఇప్పుడు కామన్ సిలబస్ ఉంటుంది కాబట్టి ఒక స్కూల్లో టీచర్ లేకున్నా ఇంకో స్కూల్లో మన డిస్టిక్లో కానీ ఏపీలో కానీ కంట్రీ వైడ్ నెట్వర్కింగ్ ఉన్నప్పుడు, కామన్ కరికులం ఉన్నప్పుడు, ఒకటే సిలబస్ ఉన్నప్పుడు, ఒక టీచర్ లేకున్నా కూడా ఒక టీచర్ వేరే దగ్గర హైదరాబాద్ ఎక్కడ టీచ్ చేస్తుంటే ఆ టీచర్ లెక్చర్ ఇక్కడ మారుమూల గ్రామంలో స్టూడెంట్స్ ఒక ఆన్లైన్లో వర్చువల్ ల్యాబ్, ఒక వెబ్ కెమెరా ఉంటే సరిపోతుంది. ఇది వెరీ ఎకనామిక్, చీప్. ఇప్పుడు అంత పెద్ద కాస్ట్ ఏమి కాదు. అక్కడ క్లాస్ ఇంటరాక్ట్ కావచ్చు, జస్ట్ లైక్ 2-way 3-way కాన్ఫరెన్స్ మోడ్ అట్లా డెవలప్ చేస్తే కొంత స్టూడెంట్ మన దళితులకు, బహుజనులకు ఎడ్యుకేషన్ డెవలప్ కావడం జరుగుతుంది ఆన్ పార్ విత్ అదర్ కమ్యూనిటీస్. ఇది ఆచరణలో సాధ్యం అంటారా నిజంగా? ఒకటి సాధ్యం అంటే ఇప్పుడు మన బహుజనులు వీళ్ళంతా ఒక ఎడ్యుకేషన్ కొరకు దే షుడ్ ఎడ్యుకేట్ అంటే అదిగా నా ప్రశ్న ఏంటంటే, ఆల్రెడీ స్కూల్స్ ఉన్నాయి, ఆల్రెడీ టీచర్స్ ఉన్నారు, జీతాలు తీసుకుంటున్నారు, అన్ని సౌకర్యాలు పొందుతున్నారు, కానీ సరైన విద్య అందించినప్పుడు ఒక టీచర్ లేకుండా కేవలం వెబ్ క్యామ్ ద్వారా మనము
వీళ్ళని అంటే వాళ్ళకి ఆ విద్యను అందించవచ్చు అనే ఒక ఆలోచన ఏదైతే ఉందో అది మంచి ఆలోచన యాక్చువల్లీ. కానీ ఒక టీచర్ ఉన్నాక సరైన విద్య అందించినప్పుడు ఇక టీచర్ లేనప్పుడు వీళ్ళని ఆ దిశలో నడిపించగలమా అనేది సాధ్యమా అనేది నా ప్రశ్న. సార్ ఇఫ్ దెర్ ఈస్ ఎ విల్ దెర్ ఈస్ ఎ వే. ఇప్పుడు ఎంతో మన దగ్గర స్కాములు జరుగుతున్నాయి. అదే సార్, అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనప్పుడు మనం ఎన్ని సంక్షేమ పథకాలు అనుకున్నా, ఎన్ని కొత్త ఆలోచనలు తీసుకొచ్చినా కానీ అవి అమలు చేసే ఎవరైతే అధికారులు కానీ నాయకులు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో చిత్తశుద్ధి లేనప్పుడు అవి వీళ్ళకి చేరే అవకాశం లేదు కదా. అందుకొరకే మనం బహుజనులంతా వాళ్ళు యునైట్ అయ్యి ఎడ్యుకేట్ అయ్యి వాళ్ళు అసిస్టేట్ చేయాలి, తిరగబడాలి. మన రైట్ ఇది, బై బర్త్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ ఇస్ అవర్ రైట్, జాబ్ ఈజ్ అవర్ రైట్, పొలిటికల్ పవర్ ఇస్ అవర్ రైట్, అవర్ సెల్ఫ్ రెస్పెక్ట్ అని ముందుకు రావాలి, వీరోచితంగా ఫైట్ చేయాలి. మన వనరులు మన రిసోర్సెస్ మనకు దక్కాలి, అది అందరితో పాటు. అందుకొరకు ఇది మెయిన్ ఏంటంటే రిజర్వేషన్ ఈజ్ అ మస్ట్. రిజర్వేషన్ ఈవెన్ ఫార్వర్డ్ వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇవ్వడం ధర్మం. వాళ్ళ పాపులేషన్ ప్రొపోర్షనేట్గా సపోజ్ 15%, 20% వాళ్ళకు రిజర్వేషన్ వస్తుంది, మిగతా రిజర్వేషన్ వస్తుంది. ఈ రిజర్వేషన్ అనేది మన ఇండిపెండెన్స్ కన్నా ముందు నుంచి కూడా ఉంది. మన ఇండియన్ సిటీలో బ్రిటిష్ రూలింగ్లో కూడా రిజర్వేషన్ ఉంది. ఇప్పుడు 1921 మద్రాస్ ప్రెసిడెన్సీలో 100% రిజర్వేషన్ ఉంది. ఇప్పుడు షాహూజీ మహారాజ్ కూడా రిజర్వేషన్ ఫాలో అయ్యాడు 1902లో. ఇవన్నీ మనకు ఇండిపెండెన్స్ రాకముందు. ఇవి జ్యోతిబా పూలే దీనికి రిలెంట్లెస్గా ఫైట్ చేసిండు రిజర్వేషన్ కొరకు. ఈవెన్ పెరియార్ ఫైట్ చేసిండు, మన అంబేద్కర్ మన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్పర్సన్, కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్పర్సన్. అయితే మనకు ఎడ్యుకేషన్లో కానీ జాబ్లో కానీ ఇంకోటి పొలిటికల్ చట్టసభలో కూడా రిజర్వేషన్ అది జనాభా ప్రాతిపదికన దాని కొరకు ఫైట్ చేయాలి, పోరాడాలి. ఆ పొలిటికల్ పరంగా మన సెల్ఫ్ రెస్పెక్ట్ మన రైట్ అని ఫైట్ చేయాలి. దానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం, కానీ డెఫినెట్గా అది వస్తుంది. వీళ్ళకు పవర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఎకనామిక్ పవర్ వస్తుంది. ఓకే అండి, ఓకే మహమూద్ గారు, ఇప్పుడు మన చర్చలోకి కాలర్స్ని ఇన్వైట్ చేద్దామండి. మహమూద్ గారితో మాట్లాడాలనుకుంటే 9948503555 లేదా 0406660336కి ఫోన్ చేసి మెజార్టీకే రాజ్యాధికారం రావాలంటే ఏం చేయాలో మీరు ఇచ్చే సూచనలు మాకు తెలియజేయండి. అదేవిధంగా మహమూద్ గారితో మీ సందేహాలు కానీ మీ సూచనలు కానీ తెలియజేయచ్చండి. మహమూద్ గారు, మీరు ఒక విషయం స్పష్టం చేయండి. ఏదైతే మెజార్టీకే రాజ్యాధికారం అనేది మనం ఒక కాన్సెప్ట్ మీద పనిచేస్తున్నాం, ఈ కాన్సెప్ట్ మీద చర్చలు జరుపుతున్నాం. అయితే రాజ్యాధికారం అనేది గడిచిన కాలంలో కేవలం కొంతమంది చేతిలోనే ఉండిపోవడానికి కారణం ఏంటంటారు? ఒకటి, ఇప్పుడు నేచురల్ రిసోర్సెస్ రాజ్యాధికారం ఎవరి చేతిలోకి వస్తుంది? నేచురల్ సహజ వనరులు అంటే ఇండస్ట్రియల్ ప్రొడక్ట్ కానీ మిగతా నేచురల్ రిసోర్సెస్ ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ల్యాండ్ రిసోర్సెస్, వాటర్ రిసోర్సెస్, ఇంకా ఈ మధ్యన ఎయిర్ స్పేస్ రిసోర్సెస్. ఎయిర్లో కూడా ఇప్పుడు ల్యాండ్ వాటర్ ఆల్మోస్ట్ సాచురేషన్కి వచ్చేసింది కాంపిటీషన్లో. ఇప్పుడు ఎయిర్లో కాంపిటీషన్ జరగబోతుంది ఫ్యూచర్లో. ఓకే, ఒక్క నిమిషం, మీతో మాట్లాడడానికి విజయవాడ నుంచి పద్మ గారు లైన్లో ఉన్నారండి. పద్మ గారు నమస్తే. పద్మ గారు, మహమూద్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. మహమూద్ గారు నమస్తే మేడం. ఇప్పుడు మెజార్టీకే రాజ్యాధికారం అంటున్నారు. ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ పిల్లలు తీసుకుంటే మన ఎస్సీ ఎస్టీ మినిస్టర్స్ బిఫోర్ అసలు ఒక్కొక్క హాస్టల్ చూస్తుంటే ఎంత దారుణంగా ఉంటాయంటే అంత దారుణంగా ఉంటాయి. పేరెంట్స్ ఏం చేస్తారు, పిల్లల్ని హాస్టల్కి పంపిస్తారు. హాస్టల్స్ పడలేక పిల్లలు నానా విధాలుగా కష్టపడి ఇంట్లో డ్రాప్ అయిపోతుంటారు. నేను చూసిన హాస్టల్స్ కూడా ఈవెన్ హన్మకొండలో నేను ఉన్నప్పుడు మా ఇంటి దగ్గరే ఉండేది ఎస్సీ ఎస్టీ ఆడపిల్లల హాస్టల్. వాళ్ళకి వాటర్ ఉండేది కాదు, ఇళ్ళమ్మటి వెళ్ళి అడుక్కుని ఓ బకెట్ పట్టుకెళ్ళాక చిన్న పిల్లలు చాలా కష్టపడి పట్టుకెళ్ళేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇక వేగలేక చదువు మానేసి ఇళ్ళకి వెళ్ళిపోతారు. ఇక పేరెంట్స్ కూడా చెప్పి ఇక మానేసేసి పోనీలేని వదిలేస్తారు. ఈ విధంగా ఉంటే ఏం చదువుతారండి? ఈవెన్ ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్సే పెద్ద పెద్ద హాస్టల్స్ బాగా నడుపుతున్నారు. ఇప్పుడు మెస్లే కానీ ప్రైవేట్ హాస్టల్సే కానీ ఎంతో బాగా నడుపుతున్నారు. ఎందుకు గవర్నమెంట్ నడపలేకపోతుందండి? ఎస్సీ ఎస్టీ మినిస్టర్లు మేము ఏదో చేస్తామంటారు. ఎవరు ఏం చేశారండి ఇప్పటి వరకు? ఎవరు వీళ్ళ బాగోగుల కోసం ఎవరు చేసింది ఏం లేదు. వీళ్ళకంటే ఓసీ క్యాస్ట్ వాళ్ళే కొంత ఆలోచించి కొంత చేస్తుంటారు. ఓకే, థ్యాంక్ యూ పద్మ గారు. మీ ఆవేదన అర్థమైందండి. మీ సార్ ఇది మేడం మంచి క్వశ్చన్ ఇది. ఒకటి
వాళ్ళ రూలర్స్ కావాల్సింది సక్సెసివ్గా దళితులను ఎడ్యుకేషన్ నుంచి దూరం పెట్టడం వాళ్ళ ప్రైమరీ ఏం. ఇంకోటి విలేజ్లో చూడండి, అలా మాదిగా ఎస్సీ ఎస్టీలు వీళ్ళంతా అవుట్ కాస్ట్గా ఊర్లో వాళ్ళ కాలనీ సెపరేట్గా ఉంటుంది. ఊళ్ళో ఒక ఎడ్యుకేటెడ్ కానీ ఒక ఫార్వర్డ్ కాస్ట్ కానీ ఒక దొరలాంటి వాళ్ళు నడుస్తుంటే వీళ్ళ నీడ కూడా పడద్దు. పడితే వాళ్ళు అక్కడ పోయి రివర్లో స్నానం చేస్తారు, లేకపోతే సాంబ్రాణి స్నానం చేస్తారు, ఏవో చేంజెస్ వస్తుంటాయి. అంటే వీళ్ళకు ఎదురుగా వచ్చినా తట్టుకోలేని పరిస్థితి ఉంది ఈ రోజులో. మీరు హాస్టల్స్ కూడా మరి డెఫినెట్గా హాస్టల్లో వాళ్ళు ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తే మీరు ఎడ్యుకేట్ అయితే మీరు పొలిటికల్ పవర్ నెక్స్ట్ అవ్వాల్సింది పొలిటికల్ పవర్ అడుగుతారు. కాబట్టి ఇప్పుడే సక్సెసివ్గా ఎడ్యుకేషన్ దూరంగా పెట్టడం, పొలిటికల్ పవర్కు దూరం పెట్టడం జరుగుతుంది. అందుకని మన దళితులంతా ఇప్పుడు మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి మేడం. ఊళ్ళల్లో మెజారిటీ ఆఫ్ దళితులు ఈవెన్ ఇంక్లూడింగ్ మైనార్టీ కూడా వీళ్ళు స్లమ్ ఏరియాల్లో లేకపోతే ఊళ్ళల్లో కాలనీ అవతలలో బతకడం జరుగుతుంది. వాళ్ళు విలేజ్లు వదిలేసి స్లమ్ ఏరియా వదిలేసి వస్తే కొంత చేంజ్ వచ్చిన వాళ్ళంతా చేంజ్ అయ్యారు, బాగుపడ్డారు. ఓకే మీతో మాట్లాడడానికి వరంగల్ నుంచి గుంటూరు నుంచి రమేష్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. రమేష్ రెడ్డి గారు హలో, నమస్తే అండి. హలో, నా పేరు రమేష్ రెడ్డి గారు అండి. నేను ప్రొఫెసర్ గారితో మాట్లాడాలనుకుంటున్నానండి. మాట్లాడండి సార్. హలో ప్రొఫెసర్ గారు. నమస్తే రమేష్ రెడ్డి. మీరు అగ్రవర్ణాల గురించి అట్లా మాట్లాడుతున్నారు కదా. అగ్రవర్ణాల్లో సార్ మా ఇంట్లో మాకు అరెకరం పొలం కూడా లేదు సార్. మా నాన్న నేనిద్దరం పనికి వెళ్ళి నేను చదువుకుంటున్నాను సార్ ఇంజనీరింగ్. నాకు 2000 ర్యాంక్ వచ్చింది సార్. నాకు సిబిఐటీలో 1 మార్క్తో మిస్ అయింది సార్. మీ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి వరకు అయితే 3 లక్షల ర్యాంక్ వచ్చినా కానీ అక్కడ సీట్ వచ్చింది. మీరు కావాల్సి వస్తే మీరు కావాల్సి వస్తే మీ అభ్యర్థిని మీ దళితుల్ని ముందు ఎమ్మెల్యే సీటు ముందు పెట్టండి. నా తరఫున నేను ఓటేస్తాను. మీరు ఏకంగా రిజర్వేషన్ అని చెప్పి అగ్రవర్ణాలు ఉన్న అవకాశాలని కొల్లగొడతాయి. మినిమం 100 సీట్లు ఉంటే 50% దాంట్లో మళ్ళీ రిజర్వేషన్ మీరే తీసుకుంటారు. మళ్ళీ ఓపెన్ కేటగిరీలో కూడా మరి మీరే పోటీ పడతారు. అప్పుడు మేమేం కావాలి సార్? మేము బతకాలా ఉండాలా? మీరు ఇది కూడా చెప్పండి. ఎకనామిక్ బ్యాక్ మీరు ఓసీలో కూడా లేని వాళ్ళకి కూడా రిజర్వేషన్ కావాలని కూడా మీరు అడగండి. ఓసీలో లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? మాకు అసలు అరెకరం పొలం కూడా లేదు సార్. రమేష్ రెడ్డి గారు, నేను కూలి పనికి వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది. రమేష్ రెడ్డి గారు అది కూడా మాట్లాడండి సార్. ఓకే రమేష్ గారు, ఒక విషయము నేను ఇందాక రిజర్వేషన్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఓసీలు ఫార్వర్డ్ కాస్ట్ కూడా వాళ్ళ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వడం ధర్మం. ఇంకా అందులో కూడా చాలా మంది పూర్ ఉన్నారని చెప్పడం జరుగుతుంది. మీరు సరిగా వినలేదేమో. ఇంకోటి మీరు ఆలోచించండి, ఇవాళ మన ఇండియన్ సెటప్ మన డెమోక్రటిక్ రిపబ్లికన్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే బై ద పీపుల్ టు ద పీపుల్ అని చదువుకున్నారు కదా. బై ద పీపుల్ అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్, ఆల్ ద కాస్ట్, ఆల్ ద కమ్యూనిటీస్ గవర్నమెంట్ మేకింగ్ ప్రాసెస్లు ఉండాలి, డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లు ఉండాలి, చట్టసభల్లో ఉండాలి. అప్పుడే ఇది డెమోక్రసీ అంటారు. మరి కొందరే ఒక ఫార్వర్డ్ క్లాస్ వాళ్ళు 15% ఫార్వర్డ్ క్లాస్ వాళ్ళు వాళ్ళే పొలిటికల్ పవర్ను ఎంజాయ్ చేస్తూ వాళ్ళే ఎకనామిక్ పవర్ను ఎంజాయ్ చేస్తూ వీళ్ళని ఖాళీ అవతల పెడితే ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి సార్. ఇప్పుడు మీరు మనం అందరం కలిసి సార్ కూడా మేము సమర్థించాం సార్. మీ తరపున మీరేమన్నా మీరు దళితులనే పెట్టండి. నేను నా తరపున నేను నా తరపున నేను సొంత ఖర్చుల్లో ఖర్చు పెట్టుకోవాలా వాళ్ళకి ఓటల్లా వేపిస్తాను. అందుకొరకే సార్ నేను రమేష్ రెడ్డి సార్ వాళ్ళు ఉండటం వల్ల మాకు ఒరిగేది ఏం లేదు. దళితులనే ముఖ్యమంత్రి చేయండి, మాకు అభ్యంతరం ఏం లేదు. ఓకే థ్యాంక్ యూ రమేష్ గారు. రమేష్ గారు, మీ ఆవేదన నాకు అర్థమైంది. మీ ప్రశ్న కూడా అందులో నిజాయితీ ఉంది. అంటే వాళ్ళు అదే బాధను అనుభవిస్తున్నారు. మేము చాలా వెనుకబడి ఉన్నాము, అంటే ఆర్థిక పరంగా చాలా వెనుకబడి ఉన్నాము, మాకు కూడా రిజర్వేషన్ కల్పించాలి. కానీ రమేష్ రెడ్డి గారు, మీరు ఒకటి ఆలోచించండి. ఏదైతే ఈ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం ఓన్లీ రాజ్యాధికారమే అండి. ఈ రాజ్యాధికారం మరి ఈ అగ్రవర్ణాల చేతిలో ఉన్నప్పుడు వాళ్ళని మీరు ప్రశ్నించాలండి. అంతేగాని దళిత బహుజనులు ఎవరైతే వేలాది సంవత్సరాలుగా అణిచివేయబడ్డారో, ఎవరైతే వేలాది సంవత్సరాలుగా విద్యకి దూరంగా ఉంచబడ్డారో వాళ్ళు ఇప్పుడిప్పుడే వచ్చి చదువుకుంటున్నారండి. వాళ్ళని మీరు కాంపిటేటివ్గా తీసుకోకండి. అంటే ఇప్పుడున్న వ్యవస్థని ప్రకారం మీరు అర్థం చేసుకోండి. ఎవరైతే పొలిటికల్ పవర్ని ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళే ఇవన్నీ చేయగలిగే శక్తి వాళ్ళకు ఉంటుందండి. ఓకే, ఎనీవే మీరు కాల్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు ఓకే, థ్యాంక్ యూ సార్. మీకు కూడా సార్ మీరు చెప్పండి. ఇంతకుముందు ఎవరు పద్మ గారు మాట్లాడుతూ హాస్టల్స్లో దుస్థితి చాలా ఘోరంగా ఉందని చెప్పి, అదే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏం చేస్తున్నారని చెప్పి ఒక ప్రశ్న అడిగారు. అది వాస్తవం అండి. ఇది మన ఎవరైతే ఈ రిజర్వేషన్ ఫలాలతో ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారో, ఎవరైతే ఈ బెనిఫిట్స్ అందరూ పొందుతున్నారో వీళ్ళందరూ మాత్రం తమ జాతికి సంబంధించిన వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు సార్. ఇప్పుడు హాస్టల్లో దుస్థితి ఎంత ఘోరంగా ఉందంటే
కనీసం ఒక 200 మంది పిల్లలు ఉంటే అక్కడ 2-3 బాత్రూమ్స్ ఉంటాయండి, అక్కడ వాటర్ ఉండవు, సరైన వాళ్ళు కనీసం ఇచ్చే ఒక 100 రూపాయలు అవి కూడా ఇవ్వట్లేదు, సరైన ఆహారం ఉండదు అక్కడ. మరి ఇలాంటి అరకొర సౌకర్యాలు ఉన్న దగ్గర విద్యార్థులు చదువుకునే అవకాశం ఉందంటారా అసలు? సార్ ఒకటి అందుకని ఈవెన్ కొందరు మన దళితుల్లో కూడా మైనారిటీస్లో కూడా కొందరు ఎడ్యుకేట్ అయ్యి మినిస్టర్లు అయినా కూడా వాళ్ళ తర్వాత వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళు నియో దళిత్స్ ఎవరు వాళ్ళ అగ్రవర్ణాల ప్రయోజనాలను కాపాడే విధంగా తయారవుతున్నారు. వీళ్ళ దళితులకు కానీ బీసీలకు కానీ వేరే బహుజనులకు కానీ దూరం అవుతున్నారు వీళ్ళు. అయితే ఈ పరిస్థితుల్లో ఏంటంటే మనం ఒకటే మన రాజ్యాధికారం పవర్ రూలింగ్ పవర్ అవసరం, కరెక్టే మీరు చెప్పింది. రాజ్యాధికారం అవసరం, ఎకనామిక్ పవర్ అవసరం. అయితే అన్నీ కావాలంటే కొన్ని రిఫార్మ్స్ కావాలి సార్. ఆ రిఫార్మ్స్ 3 రిఫార్మ్స్ మస్ట్. ఓకే, మనం రిఫార్మ్స్ గురించి మాట్లాడే ముందు మీతో మాట్లాడడానికి వరంగల్ నుంచి హైజాక్ లైన్లో ఉన్నారండి. హైజాక్ గారు. సార్ టీవీ1 గారికి మహమూద్ సార్ గారికి కృతజ్ఞతలు. అదే ఈరోజు మన ఇంతకుముందు కాలర్ రమేష్ రెడ్డి గారు మాట్లాడుతూ వస్తున్నారు. చెప్పండి. చాలా ఆవేశంగా ఆలోచించి అగ్రవర్ణాల మాట్లాడే తీరులో అనగదొక్కే విధానంలోనే చక్కగా మాట్లాడాడు అతడు. అయితే ఒక విషయాన్ని ఏంటంటే తరతరాలుగా అనుభవిస్తున్నటువంటి ఈ రోజు నీకు అరక్రమం పొలం లేదు కావచ్చు, కానీ పూర్వీకులకు ఉండే. కానీ ఒక విషయం ఏంటంటే రిజర్వేషన్ మేము కూడా ఇప్పుడు దళిత బహుజనులు మైనారిటీలను కూడా రిజర్వేషన్ అనుభవించాలని మాకు కూడా లేదు. అయితే ఒక విషయం ఇక్కడ స్పష్టం చేయాల్సింది ఏంటంటే ఈరోజు ప్రైవేటీకరణలలో ఈరోజు నువ్వు ఎంబీఏ చేస్తావు, ఎంసీఏ చేస్తావు, ఇంజనీరింగ్ చేస్తావు, ప్రైవేటీకరణలో నువ్వు వెళ్ళి అంబానీ దగ్గర ఇంకెక్కడైనా జాబ్ చేయగలవు అగ్రవర్ణ వ్యక్తి. కానీ అదే దళిత బహుజనుడు తన కులము గొప్ప కులం లేని కారణంగా వాడు ఎంబీఏ చేసినా ఎంసీఏ చేసినా ఏం చేసినా కంపెనీలో కూర్చోబెట్టుకోరు. అంబానీతో సమానంగా ఈరోజు నాగేశ్వరరావుతో సమానంగా, సీఎం రమేష్తో సమానంగా, చంద్రబాబు నాయుడు హెరిటేజ్ ఫ్యాక్టరీలో వాళ్ళ భార్యతో సమానంగా ఒక ఎంబీఏ స్టూడెంట్ ఒక దళితుడు బహుజనుడు పోయి కూర్చోలేవు. వాళ్ళ కూర్చోబెట్టడానికి అవకాశం లేదు. అది ఎందుకంటే ఈరోజు వ్యవస్థలో చెప్పండి, మాట్లాడండి. ఈ రోజు వ్యవస్థలో ఏంటంటే ఏ చదువు చదివినా అగ్ర కులస్తుడు చదివేటువంటి చదువులోనే హెచ్ఆర్ లో కానీ పెద్ద ప్రైవేటీకరణలో అదే ముఖ్యమైనది. అందుకే మన్మోహన్ సింగ్ అందరినీ కూర్చోబెట్టి ప్రైవేటీకరణలో కూడా రిజర్వేషన్ కావాలన్నప్పుడు అంబానీ ఇమ్మీడియట్లీ వ్యతిరేకించిండు. ఆయన కుండబద్దలు కొట్టినాడు. భారత ప్రధానమంత్రిని కూడా వ్యతిరేకించినటువంటి ఒక వ్యాపారవేత్త. అటువంటి ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ దేశంలో ఇలా రమేష్ రెడ్డి మాట్లాడడం అది చాలా తప్పైన విషయం. ఎందుకంటే తన కుల దురహంకారాన్ని ఐజాక్ గారు ఒకటి ఆలోచించండి. ఆయన అభిప్రాయాన్ని ఆయన తెలియజేశారు. మీరు దాని గురించి మాట్లాడండి. కానీ ఇది కేవలం ఒక చర్చ కోసం ఏర్పాటు చేసిందండి. అంటే అయితే ఇంకొక విషయం సార్, ఇక్కడ ఒకటి ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఈరోజు అగ్రకులస్తులైనటువంటి వాళ్ళు జూనియర్ కాలేజీలో వచ్చి వాళ్ళు టీచర్లు చేస్తారు. కానీ ఎవరికి చదువు చెప్తారంటే వాళ్ళు ఇలా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు. కాబట్టి వాళ్ళు ఆసక్తిగా ఇంట్రెస్ట్గా ఒక పిల్లలకి వాళ్ళు చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళు అగ్రకులస్తులు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు మాత్రం ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. సార్ చెప్పారు కదా. కాబట్టి ఇది రెండో అంశం మీకు చెప్పేది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఒక సరైన క్రమంలో ఇప్పుడు ఒక విద్యా వ్యవస్థను నడపడానికి ఒక పకడ్బందీ వ్యవస్థను రూపొందించలేకపోతుంది ప్రభుత్వం. ఇప్పుడు ఎస్సీ హాస్టల్ కానీ ఇప్పుడు మహమూద్ సార్ చదివిన హాస్టల్లో కూడా ఈరోజు ఎడ్యుకేషన్ సరిగా లేదు. ఐజాక్ గారు, నాకు ఒక విషయం స్పష్టం చేయండి. ఏదైతే హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ ఇట్లాంటి దుస్థితిలో ఉండడానికి కారణం మరి మన ఎవరైతే దళిత రిజర్వేషన్ ఫలాలతో ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారో వాళ్ళ మీద ఉండదంటారా? సార్ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా ఎట్లుందంటే చాలా సందర్భాల్లో మన కడియం శ్రీహరి కానీ మోత్కుపల్లి నరసింహులు కానీ ఇట్లాంటి దళిత ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ స్థాయిలో ఉండి కడియం శ్రీహరి మంత్రిగా ఉన్నప్పుడు ఒక మాట చెప్పింది, నా పిఏ శర్మ నేను ఎల్లు అంటేనే మళ్ళీ అంటుండు, మళ్ళీ నేను సరే మళ్ళీ అంటే ఆయన వెళ్ళి అంటున్నాడు. అంటే ఎందుకు ఈ పరిస్థితి వస్తుందనంటే ఒక దళిత ముఖ్యమంత్రికి పిఏను అగ్రకులస్తుల వ్యక్తులను తీసుకొస్తారు. కాబట్టి వాళ్ళు వింటలేరు పిఏను. మన మంత్రులు ఒక పని చేస్తుంటే వాళ్ళు ఒక పని చేస్తున్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఒక టాప్ క్యాడర్ లో ఉన్న ప్రతి అధికారికి కూడా ఇక్కడ విలువ లేకుండా చేస్తున్నారు. దళితునికి ఏదో కష్టపడి ఒక ఉన్నత స్థాయి పోతున్నారు. ఇంకేమనంటే ఏమని చెప్తున్నారంటే ఒక ప్రొఫెసర్ వరంగల్ ఒక ప్రొఫెసర్ మాట్లాడుతూ వస్తే ఏం చేస్తున్నారంటే చేసిందంటే ఒక మీటింగ్ లో రిజర్వేషన్ పరంగానే ఈరోజు రాజ్యాంగం పూర్తిగా దీనమైన పరిస్థితుల్లో వచ్చేసింది, అందుకే అధికార యంత్రాంగం ముందుకు పోతలేదు అని చెప్తున్నారు. కానీ రిజర్వేషన్ పరంగా ఎంతమంది పని చేస్తున్నారు? అతి తక్కువ మంది మాత్రమే పనిచేస్తున్నారు. చూడు, ఇదంతా ఇప్పుడు అంబానీ గాక నాలెడ్జ్ కమిషన్ చైర్మన్ శామ్ పిత్రోడా కూడా రిజర్వేషన్ అపోజ్ చేస్తున్నారు.
వీళ్ళంతా ఎందుకు చేస్తారు అలా? వీళ్ళంతా చతుర్వర్ణ మనుధర్మ శాస్త్రాన్ని సిస్టమేటిక్గా ప్రొటెక్ట్ చేయడానికి చేస్తారు వీళ్ళు. ఉన్నారు ఇప్పుడు విలేజ్లో ఎస్సీలు దళితుల గుడిసెలను కాలబెడుతారండి, వాళ్ళ లేడీస్ని కూడా రేప్ చేస్తారండి. వాళ్ళు మరి ఎటు పోతారు? వాళ్ళు ఊళ్ళలో ఉండనిస్తలేరండి, వాళ్ళకి నీళ్ళు ఇస్తలేరు, వాళ్ళు కలంకాడ వండుకోవాలి, వంటరాని వాడని అంటారు, బ్రేకింగ్ సొసైటీ అంటారు, అవుట్ కాస్ట్ అంటారు, వాళ్ళు నీచంగా చూస్తారు. మరి అలాంటప్పుడు వాళ్ళకి ఒకటి 2 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి పొలిటికల్ పవర్ను చూసుకోవడం, రెండవది మిలిటెన్సీ. దే హ్యావ్ టు టేక్ టు ద ఆర్మ్స్. ఇప్పుడు మెజారిటీ మన దళితులు కూడా పొలిటికల్ పవర్ కొరకు వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ లాగా వాళ్ళు ఫైట్ చేస్తారు. అలా తప్పేం లేదండి. ఇప్పుడు ఎవరి ప్రొఫెషన్ వాళ్ళకే అంటున్నాం, సమతాసమ పరిమళాలు నవభారత నిర్మాణం కొరకు ఫైట్ చేయమంటున్నాం. ఓకే, మేము మీతో మాట్లాడడానికి విజయవాడ నుంచి సిద్ధార్థ గారు లైన్లో ఉన్నారండి. సిద్ధార్థ గారు, సిద్ధార్థ, హలో సిద్ధార్థ గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. ఇందాక రమేష్ రెడ్డి గారు అన్నారు కదండి, అసలు 3 లక్షలు వచ్చినా ఎస్సీ ఎస్టీలకి సీట్లు వస్తున్నాయి అది ఇది అని. ఓకే, చెప్పండి మీ ప్రశ్న అడిగా. మరి ఇప్పుడు ఐఐటీస్ లో మరి ప్రతి సంవత్సరం ఎందుకండి మన ఎస్సీ ఎస్టీకి సీట్లు మిగిలిపోతున్నాయి? మన ఎస్సీ ఎస్టీలకు కదా అవకాశం లేదండి. వచ్చేదే ఒక మహా అయితే 100 మందిలో 2-3 క్వాలిఫై అవుతున్నారు. మన వాళ్ళకి అసలు సరైన అవకాశం లేకుండా ఆయన ఏంటంటే అసలు రిజర్వేషన్ తీసేయాలి అది ఇది అని మాట్లాడతారు. అది ఎంతవరకు సమంజసం అండి? ఓకే సిద్ధార్థ గారు, మీరు ఆవేశపడకండి. ఆయన అభిప్రాయం అది, కేవలం ఆయన అనుకుంటున్నది, ఆయనకు తెలిసింది మాట్లాడారే తప్ప బహుజనులకు కానీ దళితులకు కానీ రిజర్వేషన్ తీసేయాలని ఆయన ఏమంటలేదు. మా అగ్రవర్ణాల్లో ఉన్న కొంతమంది పాలకులు చేయడం వల్లే ఇట్లాంటి దుస్థితి ఉందనేది కూడా ఒక మాట మాట్లాడారు. అది ఓకే 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 అంటే రమేష్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద కొంచెం రియాక్ట్ అవుతున్నట్టున్నారు. ఓకే, మనం మీరు మీరు ఏదైతే రిఫార్మ్స్ రావాల్సిన అవసరం ఉంది, ఏదైతే పొలిటికల్గా ఎడ్యుకేషన్ పరంగా అదేవిధంగా ల్యాండ్స్ రిఫార్మ్స్ రావాలని వస్తేనే మెజారిటీ ప్రజలకు రాజ్యాధికారం వస్తుందని చెప్పి ఒక మాట అన్నారు. ఆ విషయం గురించి లోతుగా మాట్లాడే ముందు కార్యక్రమంలో ఒక బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి TV1.